హైదరాబాద్లో హిట్ అండ్ రన్ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. మందుబాబులు మితి మీరిన వేగంతో వాహనాలు నడిపిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. సో వీటికి అడ్డుకట్ట వేసేందుకు ట్రాఫిక్ పోలీసులు సిద్ధమయ్యారు. వారిని ఆపేందుకు ప్రయత్నిస్తే ట్రాఫిక్ పోలీసులపైకి దూసుకు వెళ్తున్నారు మందుబాబులు. భారీ జిగ్జాగ్ డ్రైవింగ్ చేస్తూ ట్రాఫిక్ పోలీసుల మీదకి దూసుకు వెళ్తున్నారు. అందుకు ప్రత్యక్ష సాక్ష్యం మీకు ఈరోజు చూపించబోతున్నాను. హైదరాబాద్లో ఈరోజు ఉదయం జరిగినటువంటి ఇన్సిడెంటే ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. గచ్చిబౌలిలోని నర్సింహులు అనే ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ మీదికి బెంజ్ కారులో వచ్చినటువంటి డ్రంక్ అండ్ డ్రైవ్లో ఉన్నటువంటి ఓ యువకుడు, 24 ఏళ్ల యువకుడు తప్పించుకొని నార్సింగి నుంచి తప్పించుకొని వస్తున్నాడు. ట్రాఫిక్ కంట్రోల్ అంతా అలర్ట్ చేశారు. అక్కడ 2 యాక్సిడెంట్లు చేసి హిట్ అండ్ రన్ చేసి పారిపోతుండగా వాళ్ళని ఎలాగైనా పట్టుకోవాలని ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆపే ప్రయత్నం చేశాడు. అయినా కూడా ఆగకుండా తన పైన దూసుకు వెళ్తున్నటువంటి ఆ బెంజ్ కారు పైన బ్యానెట్ పట్టుకొని కిలోమీటర్ వరకు గచ్చిబౌలి IIIT సిగ్నల్ నుంచి ప్రస్తుతం మనం అదే సిగ్నల్లో ఉన్నాం. ఒకసారి మీకు చూపిస్తాను. ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ దూరంలో గచ్చిబౌలి IIIT సిగ్నల్ ఉంటుంది. ఆ IIIT సిగ్నల్ నుంచి గోపిచంద్ అకాడమీ సిగ్నల్ వరకు బానెట్ పైనే బెంజ్ కారు పైనే బ్యానెట్ పట్టుకొని ఉన్నటువంటి సీసీ కెమెరా దృశ్యాలు కూడా రికార్డ్ అయ్యాయి. ఇదే సిగ్నల్ వద్ద అతన్ని నిందితుడిని పట్టుకున్నాడు. నార్సింగి నుంచి హిట్ అండ్ రన్ చేసుకొని వస్తుండగా ఇక్కడి నుంచి పారిపోతుండగా ట్రాఫిక్ కానిస్టేబుల్ పట్టుకున్నాడు. ప్రస్తుతం విధుల్లో నిర్వహిస్తున్నటువంటి నర్సింహులు మనం చూస్తున్నటువంటి ఈ ట్రాఫిక్ కానిస్టేబుల్ అతన్ని పట్టుకున్నాడు. ప్రజల ప్రాణాలు ఇంకా మిగతా ప్రాణాలకు, మిగతా వాహనదారుల, మిగతా ప్రజల ప్రాణాలు పోతాయని చెప్పి ఉద్దేశంతో వారిని అడ్డుకున్నారు. ఇంకా ఎక్కువ యాక్సిడెంట్లు అతను చేసే అవకాశం అనేది, ఇప్పటికే 2 యాక్సిడెంట్లు చేసి అతను పారిపోయి వస్తున్న నేపథ్యంలో అతన్ని అడ్డుకోవాలన్నటువంటి ఉద్దేశంతో, ఎలాగైనా అడ్డుకట్ట వేయాలా, హిట్ అండ్ రన్ చేస్తున్నటువంటి నిందితుని పట్టుకోవాలన్న ఉద్దేశంతో నర్సింహులు ట్రాఫిక్ కానిస్టేబుల్ అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించి అతన్ని పట్టుకోవడం జరిగింది. మిగతా యాక్సిడెంట్లు కాకుండా ఆయనను అడ్డుకున్న పరిస్థితి. ఈ దృశ్యాలన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఇక్కడ ఉన్నటువంటి ఈ సిగ్నల్లోనే రికార్డ్ అయింది. యూటర్న్ చేస్తుండగా ట్రాఫిక్ బానెట్ పైన నర్సింహులు కానిస్టేబుల్ అతను అలాగే ఉన్నాడు. సో దానికి సంబంధించినటువంటి రికార్డు సీసీ కెమెరాల్లో దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. అటువైపుగా ఉన్నటువంటి మరో పోల్ దగ్గర ఉన్నటువంటి సీసీ కెమెరాలో కూడా ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం ఆ నర్సింహులు ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉన్నాడు. ఒకసారి తనతోనే మనం మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. అసలు ఎలా జరిగింది ఏంటి అనేది. నర్సింహులు గారు, అసలు ఏం జరిగింది ఈరోజు ఉదయం? మీరు అత్యంత ధైర్య సాహసాలు చేసి అతన్ని పట్టుకోవడం జరిగింది. అసలు ఏం జరిగింది సార్? నమస్తే సార్, నా పేరు నరసింహులు గౌడ్, గచ్చిబౌలి ట్రాఫిక్ కానిస్టేబుల్ సార్. అయితే నేను నిన్న అనగా 28th రోజు, ఫిబ్రవరి 28th రోజు మార్నింగ్ 8 o'clock నుంచి 2 o'clock వరకు నా డ్యూటీ సార్. అయితే నేను డ్యూటీ చేస్తున్నాను IIIT జంక్షన్లో. అయితే నేను 10:50 ఆ టైంలో నాకు సెట్లో కాల్ చేశారు, ట్రాఫిక్ కంట్రోల్ నుంచి కాల్ చేశారు. నానాగ్రహం దగ్గర ఒక 556 నంబర్ గల కారు ఒకటి యాక్సిడెంట్ చేసి వస్తున్నది. బెంజ్ కార్, వైట్ కలర్ బెంజ్ కార్ అని చెప్పారు. అయితే యాక్సిడెంట్ చేసి వస్తున్నది. అయితే అక్కడ నానక్రమ రోడ్డు దగ్గర ఆపలేదు. ఆపకపోయేసరికి అదే వేగంతో దూసుకొని వస్తున్నాడు. అయితే మన గచ్చిబౌలి జంక్షన్ దగ్గర కూడా అక్కడ ఆపలేదు. ఆపకుండా ఆడ ఫ్రీ లెఫ్ట్ తీసుకొని ఇటు ఇంద్రానగర్ సైడ్ వచ్చిండంటే మాకు సెట్లో కాల్ చెప్పారు అనమాట. సెట్లో VHF సెట్లో చెప్పారు. చెప్తే నేను IIIT జంక్షన్లో డ్యూటీ చేస్తున్నాను సార్. 10:50 ఆ టైంలో నేను మొత్తం ఇంద్రానగర్ నుంచి లింగపల్లి వెళ్ళే సిగ్నల్కి నేను రెడ్ సిగ్నల్ వేసేసి మొత్తం ట్రాఫిక్ ఆపేసి పెట్టిన. ట్రాఫిక్ ఆపేసిన సిగ్నల్ రెడ్ సిగ్నల్ వేసి పెట్టిన. అయితే ట్రాఫిక్ ఆగడం చూసి ఆ వెహికల్ అతను టువర్డ్స్ ఇట్లా విప్రో సైడ్ ఫ్రీ లెఫ్ట్లో మలిపాడు కారు. మలిపేసరికి నేను వెహికల్ గుర్తుపట్టిన సార్. వెహికల్ గుర్తుపట్టి ఆ వెహికల్ వస్తుంటే ఆ కారు ముందర ఒక 2-వీలర్ వస్తున్నది. ఆ 2-వీలర్ వస్తుంటే అతన్ని 2-వీలర్ని స్లో చేసిన. నేను హ్యాండ్ సిగ్నల్ ఇచ్చిన, 2-వీలర్ స్లో చేశాడు. స్లో చేస్తే వెనుకున్న కారు అతను ఇప్పుడు ఏదైతే యాక్సిడెంట్ చేసి వచ్చిందో ఆ కారు కూడా స్లో చేసింది. ఇక స్లో చేశాడు అని చెప్పి నేను వెహికల్ దిగమని చెప్పి పిలవడానికి వెళ్ళాను. అయితే 2-వీలర్ మూవ్ అయిపోయింది. అది గమనించిన కారు డ్రైవరు అతి వేగంతో వెంటనే బాగా రేజ్ చేసిండు. కారు రేజ్ చేసి నా మీద తీసుకొచ్చిండు. తీసుకొచ్చేసరికి నా మీదకి వచ్చేసిండు. నా మీదకి వస్తే నేను కారు తగిలి బానెట్ మీద పడిపోయేసరికి నేను బానెట్ని గట్టిగా పట్టుకున్నా. అయినా అట్లే తీసుకొని వచ్చింది అతి వేగంతో. తీసుకొని వచ్చి మొత్తం వచ్చే రోడ్లో టువర్డ్స్ ఇటు
విప్రవయ్య రూట్లో అతి వేగంగా దూసుకొని వచ్చిండు. వచ్చేటప్పుడు కార్ని మొత్తం జిగ్జాగ్ నడిపిండు, నన్ను కింద పడి చంపేయాలి అనే ఉద్దేశంతో జిగ్జాగ్ నడిపేసిండు. నడిపితే మీరు కింద పడిపోతాడు వెళ్ళిపోవచ్చు అనే ఉద్దేశంతో నడిపేసరికి నేను అది గమనించి చేతులు జారుతున్నాయని చెప్పి 2 వైపర్లు ఉన్నాయి సార్. ఆ వైపర్లు 2 జోడు చేసి గట్టిగా పట్టుకున్నాను. గట్టిగా పట్టేసుకొని అట్లే ఉండిపోతే వెనక నుంచి టిబ్లైట్ జంక్షన్లో ఎవరైతే ఆటో వాళ్ళు బైక్ వాళ్ళు ఎవరైతే చూసారో నన్ను అది తీసుకురావడము, వాళ్ళు కార్ వెనక ఫాలో అయ్యి ఇక్కడ దాకా వచ్చేసరికి ఇక్కడ కార్ అతను ఆటో అతను స్లో చేస్తే ఆటో అతను గుద్దనికి పోయిండు. ఆటో అతను భయపడి వెళ్ళిపోయేసరికి మళ్ళీ ఇక్కడ వెహికల్ ఎక్కువ ఉన్నాయని చెప్పి టువర్డ్స్ మళ్ళీ టిబ్లైట్ సిగ్నల్ సైడే గోపిచంద్ అకాడమీ దగ్గర, ఇది గోపిచంద్ అకాడమీ సిగ్నల్ సార్. సిగ్నల్ నుంచి యూటర్న్ తీసుకున్నాడా? గోపిచంద్ అకాడమీ సిగ్నల్ సార్. మాకు ఈ సీసీ కెమెరాలో కూడా కనిపించింది, ఇక్కడ నుంచే యూటర్న్ జరిగింది ఇదే సిగ్నల్ నుంచి కదా. యూటర్న్ తీసుకొని మళ్ళీ టువర్డ్స్ మన ట్రిబ్లైట్ సైడ్ పోవడానికి ట్రై చేసిండు. మీరు ఒకసారి చూపిస్తారా ఇదే సిగ్నల్ ఎట్లా యూటర్న్ చేశారనేది? ఇట్లా వచ్చిండు సార్, ఇటు నుంచి వచ్చిండు. లాస్ట్ వచ్చేసి ఈడ బండి స్లో చేసుకున్నాడు. స్లో చేసుకొని మళ్ళీ టువర్డ్స్ అయ్యేటప్పుడు కూడా బ్యానెట్ మీదనే ఉన్నాను. బ్యానెట్ మీద ఉన్నాను. వీళ్ళు ఇక్కడ యూటర్న్ తీసుకొని టువర్డ్స్ మళ్ళీ ట్రిబ్లైట్ సైడ్ పోవడానికి ట్రై చేసిండు. ట్రై చేస్తే ఇటు నుంచి వచ్చే వాళ్ళు నన్ను గమనించారు. నన్ను అట్లా ఆ పొజిషన్లో ఉండడం చూసి గమనించి కార్ కంటే ముందు వెళ్ళి కొన్ని బైకులు ఆటో వాళ్ళు కారు వాళ్ళు ఆ ముందు అక్కడ మన ఎల్రిడ్జ్ అపార్ట్మెంట్స్ గేట్ ఉంది సార్, ఆ ఎల్లో హోటల్ గేట్ ఉంది కదా, ఆ ఎల్లో హోటల్ గేట్ దగ్గర వాళ్ళు వెహికల్ అన్ని జామ్ చేసుకున్నారు. దానివల్ల ఏం చేసిందంటే ఆపాలని జామ్ చేసేసరికి పోయి అక్కడ వెహికల్ ఆపేశారు. ఆపిన తర్వాత కూడా వెహికల్ దిగట్లేదు, అతను బండి రేజ్ చేస్తూనే ఉన్నాడు. అప్పటికి నేను ఇంకా బానెట్ పైనే ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు ఆ రేజింగ్లో మళ్ళీ సడన్లీ మళ్ళీ ఎక్కేస్తారేమని భయంతో బండి మీద పట్టుకొని ఉన్నా. పబ్లిక్ ఏం చేసి దిగారు. పబ్లిక్ అందరూ వచ్చేసి దిగమంటే దిగపోయేసరికి ఆ డ్రైవర్ పక్కన ఉన్న అద్దం పగలగొట్టి వెహికల్ ఆఫ్ చేసి అప్పుడు అతన్ని బయటికి తీసారు. అతన్ని బయటికి తీసిన తర్వాత నేను బానెట్ మీదకి వెళ్ళి బయటికి వచ్చేసిన. అక్కడ నుంచి నేను ఒక ఆటోలో అతను తీసుకొని లాండ్ ఆర్డర్ తీసుకెళ్ళి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసిన సార్. అవును. దిగిన తర్వాత మీరు అతను అడిగారా అతని పేరు అసలు ఏంటి ఎవరు అని? చెప్పట్లేదు సార్, కొంచెం నిశ్చలో ఉన్నాడు, తాగినట్టున్నాడు, ఏం చెప్పట్లేదు. తర్వాత డంకన్ డ్రైవ్ టెస్ట్ లో అతనికి ఎంత వచ్చింది? అక్కడ మన గచ్చిబౌలి పిఎస్కి లాండ్ ఆర్డర్ పిఎస్కి వెళ్ళిన తర్వాత అక్కడ డీడీ చెక్ చేసినాం సార్, అది 160 వచ్చింది. అంటే అప్పటికి మద్యం మత్తులో అతివేగంతో నార్సింగ్ నుంచి వస్తున్నాడు. అప్పటికే మద్యం మత్తులోనే ఉన్నాడు. అదే అట్లా అది తర్వాత పిఎస్ లో హ్యాండ్ ఓవర్ చేసిన సార్. పిఎస్ ఆయన డీటెయిల్స్ వివరాలు అన్ని నోట్ చేసుకున్నారు. నేనేం వాళ్ళు పిఎస్ వాళ్ళు లాండ్ ఆర్డర్ పిఎస్ వాళ్ళు నోట్ చేసుకున్నారు. డీడీ చేసిన తర్వాత నేను కంప్లీట్ ఇచ్చి వచ్చేసిన. నేను తన పేరు తరుణ్ రాయ్ అని తరుణ్ శ్రాయ్ అని చెప్పి అన్నట్టు గుర్తు నాకు, అంతే. ఇంకా అంతే, వేరే లేదు చెప్పట్లేదు, అసలు ఏం చెప్పట్లేదు. అది కూడా నాకు అడగడం నా డ్యూటీ కాదు సార్. అందుకే లాండ్ ఆర్డర్ వాళ్ళు చూసుకుంటారని చెప్పి కంప్లీట్ ఇచ్చేసి వచ్చేసాను. నాకేం జరిగిందో మీకు ఒక హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఒక జిగ్జాగ్ చేస్తూ మద్యం మత్తులో ఎంతో మంది ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి ఒక నిందితుడిని మీరు ధైర్య సాహసాలు చేసి పట్టుకున్నారు. అసలు అతన్ని పట్టుకోవాలని ఎందుకు అనిపించింది మీరు? ఎందుకంటే ఆల్రెడీ 2 యాక్సిడెంట్ చేసి వచ్చి వస్తున్నాడు, అందులోనూ అక్కడ గొడవపడి వచ్చిండు. ఇంకోటి మా ఆర్గ్యుమెంట్ చేసిండు. ట్రాఫిక్ కంట్రోల్ నుంచి బాగా చెప్తున్నారన్నమాట, ఖచ్చితంగా పట్టుకోవాలి వెహికల్, అది యాక్సిడెంట్ చేసి వస్తున్నది, ఆగట్లేదు అని చెప్తే నేను అక్కడ ఎంత సీరియస్ ఉందో తగిలిన వాళ్ళకి ఖచ్చితంగా ఆపాలి ఇతను ఇట్లా దూసుకొని పోతే మళ్ళీ ఇంకెవరికైనా ఇక్కడ ఇంతమంది ప్రాణాలకు అపాయం కలిగిస్తాడని చెప్పి నేను ట్రై చేసిన, పట్టుకున్నా. మీలాంటి పోలీసు వాళ్ళే మన హైదరాబాద్కి కావాల్సింది. అత్యంత ధైర్య సాహసాలు చేసి నిందితుని పట్టుకున్నందుకు మిమ్మల్ని బిగ్ టీవీ తరపున మేము కూడా అభినందిస్తున్నాం. సో ఇది చూడొచ్చుగా, ఎంత ధైర్య సాహసాలు చేసి ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ ఒక నిందితుడిని మద్యం మత్తులో ప్రజల ప్రాణాలు లెక్క చేయకుండా మితిమీరిన వేగంతో 2 యాక్సిడెంట్లు చేసి వెళ్తున్నటువంటి వ్యక్తిని పట్టుకున్నాడు. బ్యానెట్ పైన 1 కిలోమీటర్ వరకు కూడా ఆయన బ్యానెట్ని పట్టుకొని అదే విధంగా వెహికల్ పై ఉంటూ అరుస్తూ మిగతా వాహనాలన్నీ అడ్డుపెట్టి ఎట్టకేలకు అతన్ని పట్టుకున్నాడు. ఇందులో అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించినటువంటి ట్రాఫిక్ కానిస్టేబుల్ నరసింహుల్ని ఉన్నతాధికారులు, పోలీసు ఉన్నతాధికారులు కూడా అభినందిస్తున్న పరిస్థితి. సో హైదరాబాద్లో ఈ తరహా ఎవరైనా మితిమీరిన వేగంతో జిగ్జాగ్ డ్రైవింగ్లు చేస్తూ మద్యం మత్తులో ప్రాణాలతో చెలగటమాడుతూ హిట్ అండ్ రన్ చేస్తున్న వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామంటూ ఇటు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.
కెమెరామెన్ కృష్ణతో కలిసి సాగర్, బిగ్ టీవీ, గచ్చిబౌలి నుండి.